ఒక వేసి చేతిలో కాండోమ్ ప్యాకెట్, హీరో చేతిలో రక్తంతో తడిసినటువంటి కత్తి. ఏంటి భయ్య ఈ టీజర్ చూస్తే మతిపోతుంది అని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. సో మరి ఇదంతా కూడా అసలు డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు అంటే మరి ఇప్పటి వరకు డైరెక్టర్గా చూసినటువంటి లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో హీరో. మరి అసలు ఏం జరుగుతుంది, ఈ సినిమా ఏంటి ఇంత క్రింజ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏం చెప్తారా టీజర్ గురించి? సో మనందరికీ తెలుసు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు, ఆయన దేవదాస్ చంద్ర అని ఒక సినిమా చేస్తున్నారు అనమాట. ఆయన హీరో దీంట్లో. సో ఆయన ఇప్పుడు దాకా డైరెక్షన్ చేయడం మనం చూసాము, నిర్మాతగా ఫైట్ క్లబ్ అని అలా ఏదో సినిమాలు చేసాడు చూసాము. మరి మరోసారి ఆయన హీరోగా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆల్రెడీ శృతి హాసన్ గారితో ఏదో ఒక సాంగ్ కూడా ఆయన చేశారు. సో హీరో మెటీరియల్లా ఉన్నాడు అని చాలా మంది కామెంట్స్ చేశారనమాట. అది కొంచెం సీరియస్గా తీసుకుని ఆయన ఇక్కడ హీరోగా కూడా అయ్యారు. సో మరి దాన్ని సన్ పిక్చర్స్ వాళ్ళు నిర్మించడం ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. సో మరి ఏ నమ్మకంతో అంత నిజంగా కంటెంట్ ఓరియంటెడ్ సబ్జెక్టా లోకేష్ కనగరాజ్ గారిని హీరోగా పెట్టే అంత దమ్మున్న సబ్జెక్టా అంటే మరి నిజమేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీజర్ చూస్తుంటే రా అండ్ రస్టిక్గా ఉందన్నమాట. సో ఆయన ఒక కత్తితో వస్తున్నాడు, హీరోయిన్ ఒక వేసే పాత్ర వేస్తుంది. సో ఇలా రకరకాలుగా మంచి రస్టిక్గా తీశారు ఆ ట్రైలర్ని. సో ఆ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. సో లోకేష్ కనగరాజ్ హీరో ఏంటి, అసలు అతని పేరు చూస్తే దేవదాస్ అని పెట్టారు. సో ఏం స్టోరీ ఇది, దీన్ని అర్జెంట్గా చూసేయాలరా అనే ఒక ఆసక్తి అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అయితే కొంతమంది మాత్రం అరే ఇదేంటి ఇతను ముందు సినిమాలు జరు బాబా, ఖైదీ సినిమా చేయి, రోలెక్స్ సినిమా పూర్తి చేయి, నీకెందుకు హీరోగా తర్వాత చేసుకో, ఇప్పుడు మా ప్రాణం తినమాకు, మా బుర్రది మాకు ఇట్లాగా అని చెప్పి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అట్లా చేస్తున్నారు. ఏమన్నా కానీ తమిళ నుంచి తెలుగు నుంచి రెండు వైపులా కూడా లోకేష్ కనగరాజ్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది యాజ్ ఎ డైరెక్టర్గా. మరి హీరోగా కూడా అంత లెవెల్లో యాక్సెప్ట్ చేస్తారా అంటే మరి చూస్తుంటే వర్కౌట్ అయ్యేలాగే ఉంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, సన్ పిక్చర్స్ అంటే అంత ఆషామాషిగా ఒక ఊరికే తీసుకోరు. సో మంచి కథ సెట్ అయి ఉంటారు బట్టి తీసుకుని ఉంటారు. సో ఒక గ్లిమ్స్ చూసి మనం మొత్తం సినిమాని అంచనా వేయలేం కాబట్టి సో సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి ఏంటి, సో మరి ఆయన హీరోగా ఎంతవరకు మెప్పిస్తాడు. ఇక్కడ గ్లిమ్స్లో మాత్రం అదిరిపోయాడు ఆయన లుక్ అంతా కూడా. అటు హీరోయిన్ వామికా గబ్బి గారు కూడా అందరికీ తెలిసిన బాగా ఫేమస్ ఆవిడ. మనకి తెలుగులో సుధీర్ బాబు గారితో భలే మంచి రోజు సినిమాలో ఆవిడ యాక్ట్ చేశారు. సో ఆవిడ చాలా వైరల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో, మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఆవిడకి. సో మరి వీళ్ళిద్దరూ అటు తెలుగులో తమిళ్లో అలాగే ఆవిడ ఉన్న పాపులారిటీకి నార్త్లో కూడా మొత్తం 3 భాషల్లో అద్భుతంగా ఆడుతుంది సినిమా అనే కాన్ఫిడెన్స్తోనే మరి ప్రొడ్యూసర్స్ వర్కౌట్ చేసి ఉంటారు దీన్ని. సో మరి అది ఎప్పుడు వస్తుంది ఏంటి, యాజ్ ఆఫ్ నో గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. మరి ఓవరాల్గా అది వచ్చే టైంకి చూడాలి.